మహాభారతం 100వ ఎపిసోడ్కి స్వాగతం. ఇదంతా నేను చేయగలిగానంటే అంతా మీ సపోర్ట్ వల్లే. ధన్యవాదాలు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పరశురాముల వారు కార్తవీర్యార్జునుడిని చంపేస్తారు. అసలు కార్తవీర్యార్జునుడు ఎవరు? ఆయనను ఎందుకు పరశురాముల వారు చంపేశారు? చూద్దాం పదండి. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజుకు అర్జునుడు అనే ఒక కుమారుడు జన్మిస్తారు. ఈయన జన్మించినప్పుడు ఈయన శారీరక బలం తక్కువ ఉంది. దాంతో ఈయన ఒక గొప్ప తపస్సు చేస్తారు. దాంతో ఎంతో ప్రసన్నులైన దత్తాత్రేయ స్వామి ఈయనకు 1000 చేతులు ప్రసాదిస్తారు. అయితే ఈ 1000 చేతులు విష్ణుమూర్తి అలాగే విష్ణుమూర్తి అవతారాలకు ఎదురుగా పోరాడినప్పుడు తప్ప ఈయనకు ఎప్పుడైనా సహాయపడతాయి అని చెబుతారు. అలాగే ఈయన ప్రజల గుండెలలో ఉన్న అభిప్రాయాలు, అలాగే ప్రజలను బాగా పరిపాలించే సత్తా, అంతేకాకుండా ఒక ఎగిరే రథం ప్రసాదిస్తారు. దాని తర్వాత మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు అవుతారు. ఈయన 7 ఖండాలను పరిపాలించేవారు. దాంతో ఈయనకు చక్రవర్తి రాజా అనే పేరు కూడా వచ్చింది. ఈయనకు అలాగే రావణుడికి ఒకసారి గొడవ జరుగుతుంది. అదేంటో చూద్దాం పదండి. నర్మదా నదిని తన 1000 చేతులతో ప్రవహించేది ఆపేస్తారు కార్తవీర్యార్జునులు. దాంతో రావణుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో తను పూజ చేసుకుంటున్నారు. దాంతో యుద్ధం చేద్దాంరా అని అంటారు. ఆ యుద్ధంలో రావణుడే ఓడిపోతారు. ఇంకా రావణుడిని తన చెరసాలలో వేస్తారు కార్తవీర్యార్జునులు. అప్పుడు రావణుడి తాత అయిన పులస్త్య మహాముని వచ్చి కార్తవీర్యార్జునుడిని రావణుడిని వదిలేయి అని అడగగా అప్పుడు రావణుడిని కార్తవీర్యార్జునుడు వదిలేస్తారు. మనం నెక్స్ట్ వీడియోలో కార్తవీర్యార్జునుడిని ఎందుకు పరశురాముల వారు చంపారు అనేది తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.